మైక్రోసాఫ్ట్, గూగుల్ మాత్రమే కాదండి. చాట్ జీపీటీ సృష్టికర్త ఓపెన్ ఏఐ, ఇంకా క్లాడ్ సృష్టికర్త ఆంథ్రోపిక్, ఇలా మిగతా పెద్ద కంపెనీలు కూడా తమ బెస్ట్ ఏఐ మోడల్స్ కి సబ్స్క్రిప్షన్ రేటు పెంచే దారిలో పడ్డాయి. అంటే ఇదేదో 1-2 కంపెనీల కథ కాదు, ఇదొక ట్రెండ్ లాగా మారుతోందని చెప్పొచ్చు. శక్తివంతమైన ఏఐ కావాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సిందే అన్నట్టు తయారవుతుంది పరిస్థితి. ఎందుకీ కొత్త రేట్లు అంటే, కొత్త పవర్ఫుల్ మోడల్స్ పనితీరు చూశాక జనంలో వాటికి డిమాండ్ పెరుగుతోంది. వాటిని నడపడానికి అయ్యే కంప్యూటర్ల ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. అవి తట్టుకునేందుకు సబ్స్క్రిప్షన్స్ రేట్లు పెంచక తప్పడం లేదని కంపెనీలు చెబుతున్నాయి. ఇది నిజంగా కొట్టిపడేయలేని కారణమే. గొప్పవి కావాలంటే ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఐఫోన్ కొనలేని వాడు చైనా ఫోన్తో సరిపెట్టుకోవాలి, అది నిజమే. కానీ ఈ రేట్ల పెరుగుదల వల్ల ఒక విధమైన ఆందోళన జనంలో కలుగుతోంది. ఏంటది? ఏఐ టూల్స్ అందుబాటులోకి వచ్చాక ఇంటెలిజెన్స్ అనేది కూడా ప్రజాస్వామికంగా మారిందని చాలా మంది సంతోషించారు. కానీ ఇప్పుడు ఈ సబ్స్క్రిప్షన్ రేట్ల తీరు చూస్తుంటే ఆ డెమోక్రసీ ఫీల్ అదృశ్యమవుతోంది.